2 నెలల ధనాధన్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ నేటితో చివరి దశకు వచ్చేసింది. బెంగళూరు వర్సెస్ గుజరాత్ ఫైనల్ మ్యాచ్ ఎవరు కప్పు గెలవబోతుందన్నటువంటి ఉత్కంఠత క్రీడాకారులు నెలకొన్నది. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక క్రీడా మైదానంలో ఉన్నాం. వీళ్ళందరూ కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. వాళ్ళందరూ రోజు ఉదయం సాయంత్రం క్రికెట్ పైన చాలా మక్కువ ఏర్పడి రోజు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి క్రీడాకారులు కనబడుతున్నారు మనకి. వాళ్ళతో అసలు ఈరోజు ఫైనల్ మ్యాచ్లో ఎవరు కప్పు గెలవబోతున్నారు, అసలు ఈ కప్పు గుజరాత్ గెలవబోతుందా, అసలు బెంగళూరు గెలవబోతుందా, అసలు గుజరాత్ గడ్డ పైన ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్ అనేటువంటిది క్రీడాకారుల లోపల చాలా ఉత్కంఠత నెలకొన్నది. ప్రస్తుతం మనతో కొంతమంది క్రీడాకారులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉండబోతుంది నీ ఒపీనియన్, అసలు మ్యాచ్ ఎలా ఉండబోతుంది బెంగళూరు వర్సెస్ గుజరాత్, అందులో గుజరాత్ గడ్డ పైన ఎట్లా చూస్తారు? గుజరాత్ ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలి. బ్యాటింగ్ తీసుకొని మంచిగా 200-220 అట్లా చేస్తే ఇంకా బెంగళూరుకి కొంచెం తక్కువ ఇట్లా. అంటే ఇద్దరి మధ్యలో పోటీ ఎలా ఉండబోతుంది? చాలా గట్టిగానే ఉండబోతుంది. సో మరికొంతమంది ఉన్నారు, ఎట్లా చూస్తారు క్రికెట్? అంటే మీరు రోజు ఆడుతుంటారు కదా, ఎట్లా గుజరాత్ అటు వర్సెస్ బెంగళూరు మ్యాచ్ ఎట్లా చూస్తారు ఇప్పుడు ఫైనల్ మ్యాచ్? గుజరాత్ గెలుస్తుంది అనుకుంటున్నాను. అంటే ఎట్లా ఆడితే బాగుంటుంది? ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 250 పైన వేస్తే గెలిచే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఆర్సీబీ గెలుస్తుంది. అంటే ఇన్నింగ్స్లో స్టార్టింగ్ బౌలింగ్ అని కానీ తర్వాత బ్యాటింగ్ ఎంచుకోవడంలో ఎవరు టాస్ గెలిస్తే ఎట్లా ఉండబోతుంది? ఒకవేళ టాస్ గెలిచిన వాళ్ళు ఏది తీసుకుంటే బాగుంటుంది, బౌలింగా ఆర్ బ్యాటింగా? బ్యాటింగ్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. టాస్ గెలిచి గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలి, అప్పుడు ఛాన్స్ ఉంటుంది గెలిచేది. అంటే ఆటలో ఎట్లా ఆడితే బాగుంటుంది? దాంట్లో పవర్ ప్లేలో 80+ కొట్టాలి, మిగతా ఓవర్స్లలో 200 కొట్టాలి. శుభన్ గిల్, సాయి సుదర్శన్ వాళ్ళందరూ మంచిగా ఆడితే గెలిచే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు చెప్పండి, ఎట్లా ఈ మ్యాచ్ని ఎట్లా చూస్తారు? దాంట్లో ఒకవేళ గుజరాత్ అయితే ఎవరు దిగితే బ్యాటింగ్ ఒకవేళ ఎలా ఉండబోతుంది, అటు బెంగళూరు దిగితే ఎట్లా ఉండబోతుంది, బ్యాటింగ్ బౌలింగ్ తీసుకుంటే ఎట్లా ఉండబోతుంది? ఫస్ట్ ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకోవాలి. చేజింగ్ ఎప్పుడైనా వాళ్ళు మంచిగానే ఆడతారు. అందువల్ల ఇంకా గుజరాత్లో టాప్ 3 మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ముగ్గురిని అవుట్ చేసేస్తే కొంచెం ఈజీ అవుతుంది గేమ్. ఇంకా ఆర్సీబీలో ఓపెనర్ స్ట్రాంగ్ ఉంటే చాలు. అంటే ఆర్సీబీలో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారనుకుంటున్నారు, అటు బౌలింగ్ కానీ అటు బ్యాటింగ్ కానీ? బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, జాకబ్ డెఫీ ఇద్దరు ఉంటారు. బ్యాటింగ్లో అయితే ఇంకా రజత్ పతిదార్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ముగ్గురు ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు దీంట్లో గుజరాత్ చాలా వాళ్ళ సొంత రాష్ట్రం మీద ఆడుతుంది మైదానంలో. చాలా ఆశలు అయితే పెట్టుకుంది గుజరాత్ కూడా, మేము గెలవాలి, మా గడ్డ పైన మేము ఓడిపోదన్నటువంటి. ఎట్లా చూస్తాం? అంటే హై స్కోర్ అయితే పక్కు ఉంటుంది, దగ్గరకు వస్తుంది చేజింగ్లా, కానీ చెప్పలేము మీద గెలుస్తాము అని. ఇంకా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది గుజరాత్కి ఆర్సీబీకి, రెండింటికి క్లోజ్ అయితే వస్తుంది మ్యాచ్. మీరు ఎట్లా చూస్తావు? నువ్వు ఎట్లా చూస్తావు? ఆడుతున్నావు క్రికెట్? నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా? బౌలరా అటు బ్యాటింగా? బ్యాటర్. నీకు గుజరాత్ అటు బౌలింగ్ బెంగళూరు నడుస్తుంది కదా, ఎట్లా చూస్తావు బ్యాటింగ్? బ్యాటింగ్ మంచిగా చూస్తా. మళ్ళీ విరాట్ కోహ్లీ బిగ్ ఫ్యాన్ నేను. విరాట్ కోహ్లీ స్కోర్ బాగా కొడితే చాలు నాకు. ఎంత కొట్టాలి స్కోర్? 250 కొట్టాలి. ఒక్కడే 250 కొట్టాలా? 150 కొడితే చాలు. ఇంకా ఫిల్ షాట్ వస్తాడంట ఈరోజు, ఆయన మంచిగా ఆడితే చాలు. ఫస్ట్ చేజింగ్ తీసుకోవాలి, చేజింగ్లో మంచిగా ఆడుతుంది. బౌలింగ్ లైనప్ ఉంది మంచిగా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డెఫీ, జాకబ్ బెతల్ అందరు ఉండరు, మంచిగా ఆడితే చాలు. ఈసారి కప్పు ఆర్సీబీ. అంటే ఒక ఆర్సీబీని కంట్రోల్, గుజరాత్ని కంట్రోల్ చేయాలంటే బౌలింగ్తో కంట్రోల్ చేయొచ్చు అంటారా? బౌలింగ్తోనే కంట్రోల్ చేయొచ్చు. ఎట్లా చేస్తారు బౌలింగ్ ఎట్లా చేస్తే కంట్రోల్ అవుతుంది? ఫస్ట్ పవర్ ప్లేలో ఒక 5 వికెట్ తీస్తే టాప్ ఆర్డర్ తీస్తే అయిపోతుంది. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అస్సలు లేదు, అంతే. బౌలింగ్ భువనేశ్వర్ కుమార్, జాకబ్ డెఫీ, జాకబ్ బెతల్ స్పిన్ వేస్తాడు.
సో ఎట్లా చూస్తావు బెంగళూరు వర్సెస్ గుజరాత్ ఈరోజు ఫైనల్ మ్యాచ్ కప్పు చాలా హోరెత్తుతుంది, ఎట్లా చూస్తావు? ఫస్ట్ బెంగళూరు బౌలింగ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవాలి. భువనేశ్వర్ మంచి చేయాలి, జాకబ్ డెఫే మంచి చేయాలి, 190 180 స్కోర్ కట్అవుట్ చేయాలి. దానిలో విరాట్ కోహ్లీ చేసింగ్లో వచ్చి ఒక 100 కొట్టి మ్యాచ్ క్లోజ్ దాకా వస్తుంది. ఆర్సీబీ గెలవాలి, ఈసారి కప్ నందే. ఎందుకు ఆర్సీబీ గెలవాలి అనుకుంటున్నారు? అంటే దాంట్లో అంతమంది స్పిన్నర్స్ ఉన్నారా, బౌలర్స్ ఉన్నారా, బ్యాటర్స్ ఉన్నారా? ఎందుకు గుజరాత్ పైన చూడొస్తలేరు? లాస్ట్ ఇయర్ గెలిచింది 18 years తర్వాత, అందుకే ఆర్సీబీకి సపోర్ట్ చేస్తాం. ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ ఏదైతే ఉందో చాలా ఉత్కంఠభరితంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజులుగా కూడా ఆర్సీబీ మరోసారి రెండోసారి కప్పు గెలవబోతుంది అనేటువంటిది కూడా ఒక ఉత్కంఠత నెలకొన్నది. అటు గుజరాత్ గడ్డపైన, గుజరాత్లో సొంత గడ్డపైన ఆడుతున్నటువంటి గుజరాత్ టీం కూడా ఈసారి ఎట్టకేళ్ళ కూడా ఫైనల్ మ్యాచ్లో గెలిచి తమ యొక్క కప్పుని గెలుచుకోవాలని చెప్పేసి కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. ఈరోజు సాయంత్రం రాత్రి 7:30 గంటలకి ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ కూడా ఎలా ఉండబోతున్నది కూడా చాలా మంది కూడా ఆర్సీబీ బెంగళూరు గెలవాలి, మళ్ళీసారి కప్పు గెలవబోతుందని చెప్పేసి కూడా చాలా మంది క్రీడాకారులు కూడా తమ యొక్క అభిప్రాయాన్ని చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.